మీ సంతాన కలను నిజం చేసుకునేందుకు ఈ రోజే 49 సంప్రదించండి 9390501418. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడాల్సిన అంశం పిల్లలు ఎదుగుదల, బ్రెయిన్ డెవలప్మెంట్, ఆటిజం, స్క్రీన్ టైమింగ్, ఇలా ఎన్నో సందేహాలు మనకు ఉన్నాయి. సో అలాంటివన్నింటికి మనకి ఆన్సర్ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఆటిజం స్పెషలిస్ట్ డాక్టర్ మాధవి ఆదిమూలం గారు. నమస్కారం మ్యామ్. నమస్తే మ్యామ్, పిల్లలు అంటే వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ని నాశనం చేసే ఒక 10 అంశాలు అంటే ఏం చెప్తారు మీరు? సో బ్రెయిన్ డెవలప్మెంట్ని నాశనం చేసేవి అనే బదులు బ్రెయిన్ డెవలప్మెంట్ని స్లో చేసేవి కానీ రాంగ్ వేలో డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉండేవి కొన్ని ఉంటాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేరెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే జీరో స్క్రీన్ టైం అనేది అసలు పిల్లలకి ఇవ్వకూడదు. ఓకే, నో ఫోన్స్, నో ల్యాప్టాప్స్, నో టీవీస్, నో బ్యాటరీ ఆపరేటెడ్ టాయ్స్, నో రిమోట్ కంట్రోల్ టాయ్స్. వేరెవర్ పిల్లలు కూర్చొని ప్యాసివ్గా ఇలా ఒక బటన్ నొక్కి ఆ బటన్తో ఏదైనా యాక్టివిటీ చేస్తుంటే అది మనకి వద్దు. ఓకే, యాక్చువల్గా మన ఓల్డ్ ఫ్యాషన్ టాయ్స్ కానీ లెగోస్ కానీ ఇలా మ్యానిపులేట్ చేసే టాయ్స్, పిల్లల బ్రెయిన్ని పనిచేసేలా చేసే టాయ్స్ కావాలి మనకి, పని ఆపు చేసే టాయ్స్ కాదు. ఇప్పుడు చాలామంది పిల్లలకి ఈవెన్ సైకిల్ కూడా మోటార్ ఆపరేటెడ్ సైకిల్స్ కొనిస్తున్నారు. నార్మల్ తొక్కే సైకిల్స్ కొనివ్వండి. పిల్లలు బాడీ వాడాలి, బాడీ వాడకుండా చేసే టాయ్స్ కాదు మనకు. వాళ్ళు సీనియర్ సిటిజన్స్ కాదు, వాళ్ళకి వీల్ చైర్స్ అవసరం లేదు. ఓకే, వాళ్ళు తొక్కే సైకిల్ కావాలి. సో అట్లాంటి టాయ్స్ కొనిస్తే పిల్లలకి బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది. ఎనీ టాయ్ ఏదైతే పిల్లలు ప్యాసివ్గా కూర్చొని ఒక జస్ట్ ఇలా ఓల్డ్ పీపుల్ లాగా కూర్చొని బటన్ నొక్కే టాయ్స్, లేకుంటే ఇలా టీవీ చూసే టాయ్స్ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ని స్లో చేసేస్తాయి. రీసెంట్లీ నేను ఒక వీడియో చూసాను మ్యామ్. హీస్ లైక్ చిన్న బాబు, 1 year కూడా అవ్వదు. వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే ఒక సైకిల్ కొనిచ్చారు తనకి, చిన్నది. అది కూడా మీరు చెప్పినట్టు ఏంటంటే జస్ట్ కాలు, ఆ బేబీ కాలు ఇలా ప్రెస్ చేస్తే దానికి అదే వెళ్తూ ఉంటుంది. సో అలాంటి 1 year లోపు ఉన్న కిడ్స్కి అలాంటి ఏమంటారు, ఇలాంటి టాయ్స్ ఇవ్వడం హెల్త్కి మంచిది అంటారు? అసలు బ్రెయిన్కి కాదు, అసలు నేను అనే ఓవరాల్ బాడీ అయినా కూడా. ఎనీ టాయ్ ఏ టాయ్ కూడా ఎక్కడైతే చైల్డ్ బాడీని వాడట్లేదు, బ్రెయిన్ని కూడా వాడట్లేదు ఆ టాయ్, ఇప్పుడు మీరు చూస్తే వాడికి ఒక్కసారి ఈ బటన్ నొక్కు అని చూపించేస్తే వాడు ఆ బటన్ నొక్కి అది తిరుగుతుంది, ఇంకా వాడి మాట వింటుంది. అది అంటే కొన్ని, అందుకని ఆ టాయ్స్ చిన్న పిల్లలకనే తయారు చేస్తారు కాబట్టి అవి పిల్లలు వాడేలాగే తయారు చేస్తారు వాళ్ళు. ఓకే, కాకపోతే పిల్లల టాయ్ ఎలా ఉండాలి అంటే పిల్లల బ్రెయిన్ని స్టిమ్యులేట్ చేయాలి, బ్రెయిన్ని పనిచేసేలా చేయాలి, బ్రెయిన్ పని చేయకుండా చేసేలా చేయకూడదు. ఆ టాయ్ వల్ల ఏంటి, వాడు బాడీ వాడట్లేదు, బ్రెయిన్ కూడా వాడట్లేదు. సో దానివల్ల వాడికి హామే కలుగుతుంది కానీ హెల్ప్ అయితే జరగదు, ఇంపాసిబుల్. సో పిల్లలకి అలాంటి టాయ్స్ అసలు ఎప్పుడు కొనివ్వకూడదు. పేరెంట్స్ అది ఈ మధ్య పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మా దగ్గర మేము చిన్నప్పుడు కొనుక్కోలేనివి ఇప్పుడు మా పిల్లలకి కొనిస్తున్నామని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అసలు దానివల్ల పిల్లలకి హెల్ప్ అయితే కాదు. చిన్నప్పుడు మనం ఏంటంటే ఏదన్నా ఒక బొమ్మ ఇస్తే దాన్ని మొత్తం విప్పి పెట్టేవాళ్ళం. సో ఇప్పుడు అలాంటి పిల్లలు కనిపించట్లేదు. అది వాస్తవం అంటారా? మీరు చూస్తూ ఉంటారు అసలు అలా అల్లరి చేయడమే కానీ, లేకపోతే ఒక వస్తువుని అసలు ఆ వస్తువులో ఏముంది అని చెప్పేసి చూసే ఏదైతే ఉంటుంది క్యూరియాసిటీ ఉంటుంది, అలాంటి పిల్లల్ని మీరు చూస్తున్నారా ఇప్పుడున్న కాలంలో? పిల్లలకి ఫస్ట్ థింగ్ ఉండాల్సింది క్యూరియాసిటీయే. మనం ఏదైనా ఒక రిమోట్ కంట్రోల్ ఇచ్చి, ఒక బ్యాటరీ ఆపరేటెడ్ టాయ్ ఇచ్చి, ఒక బటన్ ప్రెస్తే ఆ టాయ్ చేసే అదే పని చేసుకునే టాయ్ ఇస్తే వాడికి క్యూరియాసిటీ ఉండదు. ఇంకా క్యూరియాసిటీ ఎందుకు ఉంటుంది? ఇలా ఒక జాంబీ లాగా, ఒక ఓల్డ్ పర్సన్, ఒక బెడ్ రిడన్, ఒక పేషెంట్ లాగా వాడు ఆ బటన్ నొక్కి ఇలా కూర్చుంటున్నాడు. వాడు తిరగాలి, కదలాలి, మూవ్ చేయాలి, వాడి కాళ్ళు చేతులు వాడాలి, వాడి బ్రెయిన్ని వాడాలి. ఇప్పుడు అట్లీస్ట్ నాకు ఏ పిల్లలైతే టాయ్స్ని డ్యామేజ్ చేస్తారో అట్లీస్ట్ వాళ్ళు బ్రెయిన్ వాడుతున్నారు. ఆ అట్లీస్ట్ టాయ్స్ విరగొట్టే పిల్లలు ఏంటి, బ్రెయిన్ వాడగలుగుతున్నారు. ఈ పిల్లలు ఎవరైతే ప్యాసివ్గా ఇలా కూర్చుని సీనియర్ సిటిజన్స్ లాగా ఇలా బటన్ నొక్కే దానివల్ల ఏం టాయ్స్ అంటే వాళ్ళ బ్రెయిన్ అసలు వాడట్లేదు, ప్యాసివ్ అయిపోతుంది బ్రెయిన్. అక్కడ 2-3 years అలా పెట్టేస్తే ఇంకా బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది 0 అయిపోతుంది. అప్పుడు మనకి పేరెంట్స్ వరి అయిపోయి నా దగ్గరకు వస్తున్నారు. స్కూల్కి పంపించినప్పుడు టీచర్ చెప్తారు కదా, వీడు పార్టిసిపేట్ చేయట్లేదు, హైపర్ యాక్టివ్గా ఉంటున్నాడు, నేను చెప్పేది విని అర్థం చేసుకోవట్లేదు. అప్పుడు వరి అయిపోయి మా దగ్గరికి వస్తారు. వచ్చి మ్యామ్ ఇలా స్కూల్లో కంప్లైంట్ ఇస్తున్నారు మ్యామ్, ఏమైందో అర్థం కాలేదు. హిస్టరీ తీసుకుంటే
వాడి ముందు ఫోన్ పెట్టేశారు. రోజుకి ఎన్ని గంటలు ఫోన్ పెట్టారు అంటే 6 అవర్స్ 8 అవర్స్ కూడా ఫోన్ చూస్తున్నారు పిల్లలు. ఓన్లీ ఫుడ్ తినడానికి మినిమం 3 అవర్స్ చూస్తారు కొంతమంది పిల్లలు. బ్రేక్ఫాస్ట్కి గంట, లంచ్కి గంట, డిన్నర్కి గంట, 3 గంటలు చూస్తారు ఫోను. ఇంకా కొంతమంది పిల్లలు వర్కింగ్ పేరెంట్, వర్క్ ఫ్రమ్ హోమ్ పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తున్నారంటే రోజంతా 9 to 5 పేరెంట్స్ వర్క్ చేస్తే 9 to 5 వీళ్ళు ఫోన్ ముందే ఉంటున్నారు. ఇంత చిన్న పిల్లలు అంత చిన్నప్పుడే 6 monthsకే పెట్టేస్తారు ఫోన్. నాకు నా దగ్గరకు వచ్చే పిల్లల్లో అయితే 6 months నుంచి కూడా దే హ్యావ్ 6-8 hours ఆఫ్ ఫోన్ టైం. మెడ నిలబడగానే ఫోన్ పెట్టేస్తారు వాళ్ళ ముందర. ఇది ఇప్పుడు కొన్ని ఎలా వస్తున్నాయి ఫిక్చర్స్ వస్తున్నాయి అంటే పిల్లలు కూర్చోక ముందే కూడా ఇంకా పడుకొని ఉన్నప్పుడే ఇలా ఒక టాయ్ ఉంటుంది అనమాట, ఒక ఫిక్స్చర్ ఉంటుంది, దాంట్లో ఐప్యాడ్ ఫిట్ చేసేస్తారట పైన. ఐప్యాడ్ దాంట్లో ఫిట్ చేస్తే ఐప్యాడ్ ప్లే చేస్తే వాడు ఇలా పడుకొని ఐప్యాడ్నే చూస్తుంటాడు అనమాట 6 months నుంచి. అమెరికాలో అలాంటివి కూడా దొరుకుతాయట, ఇండియాలో కూడా దొరుకుతాయేమో నాకు తెలీదు, నేను చూడలేదు. అంటే నాట్ ఎట్ ఆల్ గుడ్, జీరో. వాడి బ్రెయిన్ జీరో అయిపోతుంది అప్పుడే. అంటే 6 months నుంచే అంటే వాడికి ఆలోచన అనేది లేదు, ఏది లేదు, వాడు ఇలా చూస్తాడు నోట్ తెచ్చుకొని అంతే, రోజంతా ఆ రైమ్స్ చూస్తూ ఉంటాడు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే రైమ్స్ చూస్తే మా పిల్లలకి ఇంగ్లీష్ వస్తుంది, మా పిల్లలకి లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది అని. రాదు. హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఉన్నారో, హ్యూమన్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇంకొక హ్యూమన్ బీయింగ్ దగ్గరే లాంగ్వేజ్ నేర్చుకుంటారు. కంప్యూటర్లు చూసి, ఐప్యాడ్లు చూసి, ఫోన్లు చూసి వాళ్ళకి లాంగ్వేజ్ రాదు. నేను మీతో మాట్లాడితేనే లాంగ్వేజ్ వస్తుంది, మీరు నాతో మాట్లాడితేనే లాంగ్వేజ్ వస్తుంది. ఒకవేళ నేను చైల్డ్ని అయితే నేను అమ్మతో, నాన్నతో, అమ్మమ్మతో, తాతతో, ఇంట్లో పని వాళ్ళతో, చుట్టాలతో, వేరే పిల్లలతో మాట్లాడి లాంగ్వేజ్ నేర్చుకుంటాను. ఫోన్ చూసి, టీవీ చూసి లాంగ్వేజ్ నేర్చుకోండి. అది ఇంతవరకు మన బ్రెయిన్ దానికి రెడీ అవ్వలేదు. నెక్స్ట్ ఎవల్యూషన్ అవుతుందేమో. ఇప్పుడున్న ఎవల్యూషన్ ప్రకారం మనుషులతోనే పిల్లలు లాంగ్వేజ్ నేర్చుకుంటారు. ఎస్. 2 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల పిల్లలకి అంటే ఏమి తినిపిస్తే మంచిది, ఏమి తినిపించకుండా ఉంటే మంచిది, అంటే లైక్ ఎలాంటి ఫుడ్ పెట్టాలి, ఎలాంటి ఫుడ్ పెట్టాలి. యాక్చువల్లీ పిల్లలు ఎవరైతే 6 months నుంచి ఇప్పుడు మనం ముగ్గు పెడతాం కదా, అన్నప్రాసనం చేస్తాం 6 monthsకి. అప్పుడు ఏం చేస్తాం, ఇంట్లో వండిన అన్నమే పెడతాం. ఫస్ట్ గుళ్ళో చేస్తారు, లేకుంటే ఇంట్లో చిన్న ఫంక్షన్ చేసి అన్నప్రాసనం చేస్తారు. అందులో ఏం పెడతారు, ముందర ట్రెడిషనల్ ఐటమ్సే పెడతారు. KFC, మెక్డానల్డ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ పెట్టారు. ఏం పెడతారు, అన్నము, పప్పు, పరమాన్నము అట్లాంటివి పెడతారు పిల్లలకి. ఓకే, మన ట్రెడిషన్ వదిలేసి వెస్టర్న్ కల్చర్ని ఫాలో అయిపోయి అమెరికాలో వాళ్ళు గడ్డి పెడుతుంటే ఇక్కడ మనం కూడా అదే గడ్డి పెట్టేసి పిల్లలు ఏదో పెద్ద అమెరికన్స్ అలా చేస్తున్నారు అని అంటే ఒబేసిటీ వస్తుంది పిల్లలకి. ఒబేసిటీ అంటే ఫ్యాట్ అవుతారు పిల్లలు. ఎందుకంటే జస్ట్ రోజంతా టీవీ చూసుకుంటూ, ఫ్రెంచ్ ఫ్రైస్ తినుకుంటూ, బర్గర్స్ తినుకుంటూ, పెప్సీలు, కోకులు తాగితే మరి ఏమవుతారు పిల్లలు? హెల్త్ పాడవుతుంది వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి. సో పిల్లలు అనేది మెక్డానల్డ్స్, KFCలు, పెప్సీలు, బర్గర్లు ఇచ్చేస్తే వాళ్ళకి ఒబేసిటీ వస్తుంది, వెయిట్ గెయిన్ అవుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ అవ్వదు. ఎందుకంటే ఆ ఫుడ్లో న్యూట్రిషన్ లేదు. మనం అన్నం, పప్పు, వెజిటబుల్స్, ఒకవేళ నాన్ వెజ్ తినేవాళ్ళంటే చికెన్ కానీ, మటన్ కానీ ఏదో వీక్లీ 1-2 సార్లు, రోజు చికెన్, ప్రతి పూట నాన్ వెజ్ తినే అవసరం లేదు. 2 times 3 times, మేబీ ఒకరోజు ఎగ్, మేబీ 2-3 days ఎగ్, అలాంటి ఫుడ్ తింటేనే పిల్లలకి కావాల్సిన న్యూట్రిషన్ టైంకి అందుతుంది. కానీ ఈ జంక్ ఫుడ్లు తినడం వల్ల, స్విగ్గీ చేసుకోవడం వల్ల, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా స్విగ్గీ చేసుకోవడం వచ్చు తెలుసా మీకు? ఈవెన్ 5 year పిల్లలు పేరెంట్స్కి తెలియకుండా వాళ్ళ మదర్, ఫాదర్ ఫోన్ తీసేసుకొని స్విగ్గీలో డెలివరీ చేయించేసుకుంటున్నారు. ఆ డెలివరీ పర్సన్ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ ప్రెస్ చేస్తే వీళ్ళు తలుపు తీస్తే ఇంట్లో KFC డెలివరీ అయ్యేదాకా వీళ్ళకి తెలియడం లేదు. వాళ్ళ కార్డులో నుంచి డబ్బులు కూడా కట్ అయిపోయాయి, డెలివరీ వచ్చేసింది. నేను రీసెంట్లీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళకు ఒక 6 years బాబు ఉన్నాడు. వాడు KFC డెలివర్ చేసేసుకున్నాడు. పేరెంట్స్కి తెలీదు, వాళ్ళ ఫోన్ పాస్వర్డ్లు తెలుసు, పిల్లలకి ఓటీపీలు కూడా. మీకు తెలుసు కదా యాప్ ఎలా ఆటోమేటిక్గా ఓటీపీ తీసేసుకుంటుందో. వాడికి తెలుసు ఇలా చేస్తే నాకు ఇంటికి KFC వస్తుందని. వాళ్ళ మదర్, ఫాదర్ నాకు చాలా ప్రౌడ్గా చెప్తున్నారు, మా వాడు చేసేసుకుంటున్నాడు అని. 6 yearsకి వాడు హోమ్ డెలివరీ చేయించేసి. 6 years పిల్లలు చేయాల్సింది ఆటలాడుకోవాలి, ప్లే గ్రౌండ్కి వెళ్ళాలి, ఇంట్లో వండింది తినాలి, అది తినాలి. కానీ వీళ్ళు ఏంటంటే ఆర్డర్ పెట్టుకొని తింటున్నారు కాబట్టి చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంది. మాకు అసలు ఆప్షనే లేదు. మాకు నెలకు ఒకసారి, మేము చిన్నగా ఉన్నప్పుడు మా మదర్, ఫాదర్ మమ్మల్ని తాజ్ మహల్ హోటల్కి తీసుకెళ్ళేవాళ్ళు హ్యాబిట్స్లో. అక్కడ మాకు ఇడ్లీ పెట్టేసి అది చాలా గొప్ప.
అది కూడా మేము వెయిట్ చేసేవాళ్ళం, ఎప్పుడెప్పుడు మమ్మల్ని తీసుకెళ్తారు మా నాన్న, ఎప్పుడు తీసుకెళ్తారు అని. నెలకు ఒకసారి ఐస్ క్రీమ్ కొనిస్తే గొప్ప, అంతే. అదే మాకు అవుటింగ్. ఇంకా వేరే అవుటింగ్లు, వేరే ఎక్స్ట్రా ఖర్చులు లేవు. ఇప్పుడు ఎవ్రీ డే అట్లీస్ట్ 1 మీల్ పిల్లలు బయట నుంచి తింటున్నారు. ఖచ్చితంగా. ఇంటి నిండా నేను చూసిన ఓరియోస్ కానీ, బిస్కెట్స్ కానీ, ఫ్రూట్ జ్యూస్లు, ఈ లీటర్లు కొనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అంతంత జ్యూసులు తాగిస్తున్నాం, దాంట్లో ఉండేది షుగర్, అది రియల్ జ్యూస్ కాదు. అందులో లాట్ ఆఫ్ కెమికల్స్, లాట్ ఆఫ్ షుగర్ ఉంటుంది. దానివల్ల వాడికి అది ఫ్రూట్ జ్యూస్లో ఉండే న్యూట్రిషన్ రాదు. మీకు రియలీ ఎప్పుడో ఒకప్పుడు ఫ్రూట్ జ్యూస్ తాపించాలి అంటే రియల్గా ఫ్రూట్స్ కొని ఫ్రూట్లో జ్యూస్ చేసి తాపించండి. బెస్ట్ ఏంటి, ఫ్రూట్ ఫుల్గా తినడము, హోల్ ఫ్రూట్ తినడం. దాంట్లో ఫైబర్ ఉంటుంది. ఆ ఫైబర్ వల్ల పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. ఆ ఫ్రూట్లు జ్యూస్ తీసి ఆ ఫైబర్ అంతా వడగపోసేసి అందులో జస్ట్ ఆ షుగరీ పార్ట్ మాత్రం పెడితే దానివల్ల వాడికి మంచిది కాదు. ఎప్పుడో ఒంట్లో బాగాలేనప్పుడు ఫుడ్ తినలేదంటే ఆ రోజు ఇవ్వచ్చు, కానీ రోజు ఇచ్చే అవసరం లేదు పిల్లలకి అలాంటివి. ఇట్స్ నాట్ గోయింగ్ టు హెల్ప్ దమ్. అంటే చాలా చిన్న పిల్లలకి ఈ మధ్య కాలంలో నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్ పెడుతున్నారు. సో ఫాస్ట్ ఫుడ్ పెట్టడం వల్ల ఆరోగ్యానికి మంచిది అంటారు? అబ్సల్యూట్లీ నాట్. ఎందుకంటే పిల్లలకి నూడిల్స్లో ఏముంటుందమ్మా, మైదా తప్ప. ఇట్స్ డ్రైడ్ మైదా, అంతేనా? డీహైడ్రేటెడ్ మైదా. దాన్ని మీరు వేడి నీళ్ళలో వేస్తే మళ్ళీ హైడ్రేట్ అవుతుంది. అందులో ఏముంటుంది, అదొక మసాలా ప్యాకెట్ ఇస్తారు, ఆ మసాలా ప్యాకెట్ అందులో వేసేస్తారు. అండ్ అందులో ఒక 2-3 వెజిటబుల్స్, ఒక హాఫ్ బీన్స్ కూడా ఉండదు అందులో. దాన్ని వాళ్ళు యాడ్స్ రన్ చేస్తారు, ఇది వెజిటబుల్ నూడిల్స్, చికెన్ నూడిల్స్. అందులో యాక్చువల్ చికెన్ ఉంటుందా, యాక్చువల్ వెజిటబుల్స్ ఉంటాయా? ఉండవు. అందులో కావాల్సిన ఫైబర్ ఉండదు. ఇలాంటి ఫుడ్స్ పెడితే పిల్లలకి కాన్స్టిపేషన్ వస్తుంది, కడుపు నొప్పి వస్తుంది. అండ్ ఒక విధమైన గ్లూటన్ అని ఒక పదార్థం ఉంటుంది వీట్ నూడిల్స్, మైదాతో చేసిన దాంట్లో. ఆ గ్లూటన్ వల్ల చాలా ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది బాడీలో. చిన్నప్పటి నుంచి అవన్నీ అవసరం లేదు పిల్లలకి. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి కావాల్సిన న్యూట్రిషన్ అందదు. ఒమేగా 3s ఉండవు, వైటమిన్స్ ఉండవు, ఫైబర్ ఉండదు, గుడ్ ఫ్యాట్స్ ఉండవు. మరి ఎందుకు అది తిని గడ్డి తిన్నా ఒకటే, అది గడ్డి తింటే ప్రాబబ్లీ ఇంకా బెటర్ ఏమో, కానీ నూడిల్స్ తింటే మాత్రం మంచిది కాదు. అండ్ వన్ వీడియో ఇన్ సోషల్ మీడియా, వాళ్ళ మమ్మీ ఏంటంటే ఆ బేబీకి ఇంకా 1 year కూడా అవ్వలేదు, నూడిల్స్ ముందు పెట్టారనమాట. తను వాళ్ళ మమ్మీ చాలా ప్రౌడ్గా, మా బాబు తన చేత్తోనే తన ఓన్ ఫుడ్ తింటున్నారు అని చెప్పేసి నూడిల్స్ పెట్టేసి ఆ నూడిల్స్ తింటుంటే ఆ వీడియో పెట్టారనమాట. సో ఇట్లాంటి పేరెంట్స్కి ఏం చెప్తారు మీరు? అంటే ఎప్పుడో ఒకటి సరదాగా అలా ఏదో హ్యావ్ ఫన్ టైప్లో చేసుకుంటే ఓకే అమ్మ, కానీ అది వాళ్ళకి అంత చిన్నప్పుడే అలవాటు చేస్తే వాళ్ళు హెల్దీ ఫుడ్స్ ఇంకా తినరు. బికాస్ ఈ కెమికల్ ఫుడ్స్ పెడితే పిల్లలకి, ఈ కెమికల్ ఫుడ్స్ అనేది చాలా సైంటిఫిక్గా తయారు చేస్తారు, సైంటిస్టులు తయారు చేస్తారు యాక్చువల్లీ ఫుడ్. అవి అడిక్టివ్ అనమాట, అంటే మన బ్రెయిన్కి అడిక్షన్ని చేస్తాయి ఆ ఫుడ్. రోజు ఆ టైంకి ఆ ఫుడ్ తినాలనిపిస్తుంది, డ్రగ్స్ లాగా. బికాస్ కొన్ని కెమికల్స్ వేసి తయారు చేస్తారు ఆ ఫుడ్ని. అందుకే మరి అంతమంది ఆ టైంకి అదే ఫుడ్ తింటారు సాయంత్రం వెళ్ళి. బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ కెమికల్స్ విచ్ మేక్ అస్ అడిక్టెడ్ టు ఫుడ్. కాబట్టి అంత చిన్నప్పుడే అంత కెమికల్స్ ఉన్న ఫుడ్ పెడితే పిల్లలకి ఇంకా మంచి హెల్తీ ఫుడ్ తినే ఆప్షన్ ఉండదు. ఊరికే రోజు అదే టైంకి అదే ఫుడ్ అడుగుతారు పిల్లలు, అడిక్ట్ అయిపోతారు ఆ ఫుడ్కి. అందుకే మైదా, నూడిల్స్, చిప్స్ ప్యాకెట్లు, కుర్కురే ప్యాకెట్లు ఇలాంటివి ఉంటాయి కదా, వాటిలో కెమికల్స్, అడిక్టివ్ కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ వల్ల మనం ఇంకా వేరే ఫుడ్ తినబుద్ధి అవ్వదు, మనం అడిక్ట్ అయిపోతాం ఆ ఫుడ్. అవి తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు ఏమిటంటారు అసలు? అడిక్షన్ లాగా, మనం ఇప్పుడు డ్రగ్ అడిక్ట్స్ ఎలా బిహేవ్ చేస్తారు, టైంకి డ్రగ్ లేకుంటే పిచ్చి పిచ్చిగా చేస్తారు కదా, పిల్లలు కూడా టైంకి అది లేకుండా పిచ్చి పిచ్చిగా చేయడం మొదలు పెడతారు. దే హ్యావ్ బికమ్ అడిక్టెడ్ టు దోస్ జంక్ ఫుడ్స్. రోజు స్కూల్ నుంచి రాగానే నాకు చిప్స్ ప్యాకెట్ కావాలి, రోజు స్కూల్ నుంచి రాగానే నాకు ఓరియోస్ కావాలి, నాకు ఈ బిస్కెట్, నాకు పేర్లు కూడా తెలీదు. నేను ఇప్పుడు ఈ మధ్య పేరెంట్స్ మా దగ్గరికి పంపించినప్పుడు బ్యాగ్లో ఓరియో అని పంపిస్తే మేము స్ట్రిక్ట్గా వద్దు, ఇంట్లో చేసిన మురుకులు, చెక్కలు అట్లాంటివి పంపించండి, కనీసం బయటన్నా కొని పంపించండి మీరు చేయకుంటే. గో అండ్ బై ఫ్రమ్ సమ్ గుడ్ షాప్, కొంచెం మంచి క్వాలిటీగా ఉండే షాప్లో. అవి వే బెటర్ దెన్ బయింగ్ షుగర్ టైప్ ఆఫ్ ఫుడ్స్. అవి అడిక్షన్ అవుతుంది. షుగర్ వల్ల చిన్నప్పుడే డయాబెటీస్ లాంటి లక్షణాలు చూపిస్తున్నారు, ఇన్సులిన్ రెసిస్టెన్స్ చూపిస్తున్నారు, ఒబేసిటీ వచ్చేస్తుంది పిల్లలు. ఎందుకమ్మా 50-60 ఇయర్స్లో వచ్చే రోగాలు 5 yearsలో వచ్చేస్తున్నాయి పిల్లలకి, అవసరం లేదు. ఈ పిల్లలు మన కంట్రీ ఫ్యూచర్. అసలు ఆలోచిస్తున్నారా పేరెంట్స్? మన కంట్రీ ఫ్యూచర్ వాళ్ళ చేతిలో ఉంది. దే ఆర్ నాట్ థింకింగ్.
పిల్లలు అసలు చదవడం లేదు, వినడం లేదు అంటే తప్పు పిల్లలదంటారా? లేకపోతే పేరెంట్స్‌దంటారా? అసలు తప్పు ఎప్పుడు పిల్లలది కాదు. పిల్లలకి ఏమీ తెలీదు. మనం ఏం చెప్తే వాళ్ళు అలా చేస్తారు. మనం ఏం చేపిస్తే వాళ్ళు అలా చేస్తారు. మనము చిన్నప్పటి నుంచి వాళ్ళు చెప్పినట్టు విని, వాళ్ళు చెప్పినట్టు చేస్తే వాళ్ళు అదే కరెక్ట్ అనుకుని రోజు మననే వినమని చెప్తారు. అవునా కాదా? మనం ఏం నేర్పిస్తే పిల్లలు అది నేర్చుకుంటారు. రోజు హెల్తీ ఫుడ్ తినడం నేర్పిస్తే హెల్తీ ఫుడ్ తినడం మనం చెప్పిన మాట వినాలి అని నేర్పిస్తే వినేది నేర్చుకుంటారు. మనం వాళ్ళు చెప్పినట్టు వింటే రోజు మా నాన్న నా మాట వినాలని అనుకుంటారు. సో మన పేరెంట్స్ మా చిన్నప్పుడు మాకు పేరెంట్స్ మాట వినాల్సిందే, మాకు వేరే ఆప్షన్ లేదు. మా నాన్న గవర్నమెంట్ జాబు, ఫిక్స్డ్ శాలరీ, మేమందరం 4 పిల్లలము, స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి, ఫీజులు కట్టాలి అంటే మా అమ్మ ఇంట్లో వండిన ఫుడ్డే మేము తినాలి. మాకు లగ్జరీ లేదు, పాకెట్ మనీ లేవు, స్కూల్ క్యాంటీన్లో కొనుక్కునే డబ్బులు లేవు. మా అమ్మ టిఫిన్లో ఏది పెడితే మేము అదే తినాలి. ఇంట్లో టిఫిన్ తినకుండా వెళ్తే ఆకలి మీద లంచ్ వరకు వెయిట్ చేయాలి. వేరే ఆప్షన్ లేదు, కొనుక్కునే డబ్బులు లేవు. ఓకే, మామూలు స్కూల్లో చదువుకున్నాం అంటే గవర్నమెంట్ స్కూల్ టైప్లో స్కూల్లో 5 రూపీస్ 8 రూపీస్ అలాంటి. మాది ఒక కమ్యూనిటీ ఆఫీస్ రిలేటెడ్ స్కూల్ ఉండేది. అది గవర్నమెంట్ కాదు, సెమీ గవర్నమెంట్ అనమాట. 8-10 రూపీస్ అదే ఎక్కువ మాకు ఫీజు కట్టాలంటే ఆ టైంలో. ఓకే, 4 పిల్లల్ని చదివించాలంటే మా నాన్న చాలా కష్టపడి పనిచేశారు. ఓకే, మా అమ్మ ఇంట్లో కష్టపడేది, మా నాన్న ఆఫీస్లో కష్టపడితే మేము ఇప్పుడు ఇలా అయ్యాము. సో పిల్లలకి అది అర్థం కావట్లేదు ఇవాళ రేపు. అసలు అది తెలియనియట్లేదు. మన పేరెంట్స్ ఫాల్స్ రిచ్నెస్ క్రియేట్ చేస్తున్నారు. క్రెడిట్ కార్డ్ డెట్స్ చేసేసుకుంటున్నారు, లోన్స్ తీసేసుకుంటున్నారు, పర్సనల్ లోన్స్ తీసేసుకుంటున్నారు. ఇప్పుడు లోన్స్ ఎంత ఈజీ అయ్యాయి, ఫోన్లో ఎస్ అంటే అకౌంట్లో డబ్బులు వచ్చేస్తాయి. దాని తర్వాత ఇంకా కట్టుకుంటూ కూర్చోవాలన్నమాట జీవితాంతం. సో పేరెంట్స్కి అనేది ఫస్ట్ డబ్బుల వాల్యూ తెలియడం లేదు. ఆ డబ్బులు ఈజీగా వచ్చేస్తున్నాయి మనకి, లోన్స్ కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి, క్రెడిట్ కార్డ్స్ కూడా ఈజీగా వచ్చేస్తున్నాయి. మనం పిల్లలకి చూపించేది ఏంటి, ఒక ఆర్టిఫిషియల్ వరల్డ్ని క్రియేట్ చేస్తున్నాం విచ్ ఈజ్ నాట్ రియల్. వాళ్ళకి రియాలిటీతో కనెక్టే లేదు. అందుకే పిల్లలు అడుగుతున్నారు, అనవసరమైన ఐటమ్స్ అన్నీ అడుగుతున్నారు. పేరెంట్స్ అనుకుంటే ఓకే నా 3 EMIస్లో కట్టేస్తాలే, 6 EMIస్లో కట్టేస్తాలే అని. ఇప్పుడు డ్రైవర్స్ పిల్లల్ని నేను చూస్తాను, హెల్పర్స్ పిల్లల్ని చూస్తాను, వాళ్ళ పిల్లల దగ్గర ఎక్స్పెన్సివ్ ఫోన్స్ ఉంటున్నాయి. నేను అడుగుతున్నాను అమ్మాయిని, ఎందుకమ్మా ఆ ఫోన్ కొనిచ్చావు, వాడు టీనేజర్ అంటే రోజు చంపుతున్నాడు మేడం, 6 EMIస్లో కట్టేస్తాలే మేడం. కానీ దానివల్ల వచ్చే నెగిటివిటీ వాళ్ళకి, నెగిటివ్ ఎఫెక్ట్స్ వాళ్ళకి తెలియడం లేదు. అది ఈఎంఐస్ అనుకుంటున్నారు తప్ప టీనేజర్ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే వాడు ఏమేమి చూడగలుగుతాడు, అందులో ఏమేమి ఇన్ఫర్మేషన్ యాక్సెస్ ఉంటుంది, ఏమేమో ఇప్పుడు ఎలాంటి అడల్ట్ కాంటెంట్, పోర్నోగ్రఫీ అవన్నీ కూడా ఉంటాయి కదమ్మా. ఫోన్ ఈజ్ నథింగ్ బట్ లైక్ అ స్మాలర్ వర్షన్ ఆఫ్ అ ల్యాప్టాప్ ఆర్ అ కంప్యూటర్ నవడేస్. ఇప్పుడు మీరు ల్యాప్టాప్తో ఏమేమి చేయగలుగుతారో ఫోన్తో కూడా ఆల్మోస్ట్ అన్నీ చేయగలుగుతున్నారు. సో అవసరమా వాడికి 13 years అబ్బాయికి అది అని, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అది నేను కొనివ్వగలుగుతానా లేదా అంతే తెలుసు వాళ్ళకి. నేను కొనివ్వగలుగుతున్నాను, చాలా గొప్పగా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. చాలా కంఫర్ట్ జోన్లో వాళ్ళకి కావాల్సిన అన్ని పెట్టడం వల్ల వాళ్ళు పెద్ద అయిన తర్వాత అంటే ఒక 18sలోకి వచ్చేసరికి వాళ్ళు చాలా ఏమంటారు కొంత నెగిటివ్ మైండ్ సెట్తోనే అవుతున్నారు. అది నిజమా కాదంటారా? ఇప్పుడు కొంచెం క్రైమ్ కూడా పెరిగిపోతుంది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ కావాల్సిన గ్యాడ్జెట్ కి డబ్బులు ఉండవు, వాళ్ళ పేరెంట్స్ కొనివ్వలేరు. అప్పుడు ఎలా క్రైమ్ పరంగా అది సంపాదించుకోవాలి, దొంగతనం ఎలా చేయాలి, హ్యాక్ ఎలా చేయాలి, స్కామ్స్ ఎలా చేయాలి, ఇలాంటి ఆలోచనలు వస్తాయి కదా. అప్పుడు వాళ్ళకి వేరే మీన్స్ లేవు. 10th classతో వాడు ఎలా సంపాదిస్తాడు, సంపాదించలేడు. సో ఎలా దాన్ని రాంగ్గా డబ్బులు సంపాదించాలని ఆలోచిస్తున్నారు ఇవాళ రేపు పిల్లలు. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడిని లిమిట్ చేయండి, రిసోర్సెస్ లిమిట్ చేయండి. అనవసరమైన రిసోర్సెస్ చిన్నపిల్లలకి ఇచ్చే అవసరం లేదు. కొంచెం స్కేర్సిటీ ఉండాలి, వాళ్ళకి తెలియాలి స్కేర్సిటీ అంటే వస్తువు విలువ తెలియాలి. వస్తువు కొనాలి అంటే దానికి వెనకాల ఎంత కష్టపడుతున్నాం, ఎన్ని ఈఎంఐలు కట్టాలి, ఒకవేళ ఇది కావాలనుకుంటే ఆ ఈఎంఐలు కట్టడానికి పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారు అనేది కూడా తెలియాలి. ఈ రోజున ఏంటంటే పిల్లలకి ఆ ఈఎంఐ కట్టేస్తారులే, కానీ ఆ ఈఎంఐ కట్టడానికి ఎంత కష్టపడుతున్నా తెలియడం లేదు. అసలు పని విలువ కూడా తెలియనే. ఎందుకు అట్లా పెంచడం అనేది అసలు తల్లిదండ్రులే క్వశ్చన్ చేసుకోవాలి. ఇక్కడ తల్లిదండ్రులదే మనం 100% పేరెంట్స్ తప్పే, పిల్లలు తప్ప ఎప్పుడు అవద్దు. పిల్లలకి అసలు తెలియదు, వాళ్ళకి కావాల్సిన అడుగుతారు. మేము కూడా అడిగాం మా పేరెంట్స్, మాకు వాళ్ళు కొనివ్వలేదు. అదే డిఫరెన్స్. మా నాన్న క్లియర్గా చెప్పేవాళ్ళు, లేదు ఇది నా బడ్జెట్లో లేదు, నా జీతం ఇంత, ఈ జీతంలోనే నేను ఇంతమందిని చూసుకోవాలి కాబట్టి సారీ. కరాఖండిగా ఆన్ ఫేస్ చెప్పేవాళ్ళు మన పేరెంట్స్ అయితే. కానీ ఇప్పుడున్న సొసైటీలో వాళ్ళకి
ఇవాళ రేపు వచ్చే పేరెంట్స్కి యంగ్ పేరెంట్స్కి అదొక పిల్లల్ని హ్యాపీగా పెట్టాలి, హ్యాపీగా ఉంచాలి అనే ఒక భ్రమ. మన జాబ్ పిల్లల్ని హ్యాపీగా ఉంచడం కాదు. మన జాబ్ పిల్లలకి ఏది అవసరమో అది చేయడము, ఏది వాళ్ళకి కావాలో అది చేయడం కాదు. నాకు ఇప్పుడు ప్రైవేట్ జెట్ కావాలి, నా దగ్గర డబ్బులు లేవు, నేను కొనుక్కోలేను. సో నేను నార్మల్ లైఫే లీడ్ చేయాలి. నేను క్యాబ్లో వెళ్ళగలుగుతాను, లేకుంటే ఫ్లైట్లో అప్పుడప్పుడు ఫ్లైట్ టికెట్ కొనుక్కొని వెళ్ళగలుగుతాను. లేదు ఇప్పుడు నాకు ప్రైవేట్ జెట్ కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది నా భ్రమ, అంతే కదా. ఏమన్నా స్కాములు చేస్తే వస్తుంది, ఏదైనా తప్పుడు పనులు చేస్తే వస్తుంది, కానీ నార్మల్గా నేను చేసే పనితో మాత్రం అది ఈ జన్మలో కాదు. అది నాకు తెలుసు, అది నేను యాక్సెప్ట్ చేసేసాను. ఏదైనా తప్పుడు పనులు చేస్తేనే అలాంటివి వస్తాయి కదా. సో పిల్లలకి మనం ఆ రియాలిటీ చెక్ అనేది ఎప్పుడు ఉంచాలి. ఇది నా స్తోమత, ఇది నా అఫోర్డబిలిటీ, నేను ఇందులోనే ప్లే చేయగలగాలి. నేను పెద్దయ్యాక కష్టపడి నా జాబ్తో సంపాదించుకుంటే నేను అవి కొనుక్కోగలుగుతాను, నేను దానికి కష్టపడాలి అనే కాన్సెప్ట్ ఈ మధ్య తెలియడం లేదు పిల్లలకి. ఈ అప్పులు చేసి కొని చేస్తున్నారు వాళ్ళని హ్యాపీగా ఉంచాలని. వాళ్ళని హ్యాపీగా ఉంచే జాబ్ మనది కాదు. వాళ్ళకి ఏది అవసరమో, వాళ్ళకి ఏది ఇంపార్టెంటో, ఏది వాళ్ళ ఫ్యూచర్కి మంచిదో అది చేయడం. దానివల్ల ఒక్కొక్కసారి వాళ్ళు అప్సెట్ కూడా అవుతారు. ఇట్స్ ఫైన్. పిల్లలు అప్సెట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. అప్సెట్ అయ్యాక ఆ అప్సెట్ స్టేట్లో మళ్ళీ మేనేజ్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కానీ పేరెంట్స్ మీద తిరిగి అరుస్తున్నారు కదా, అప్సెట్ అయితే నో ప్రాబ్లం, కానీ పేరెంట్స్ని మీద తిరగబడడం ఇదంతా కూడా ఒక మనం చూడండి. ఇప్పుడున్న పిల్లలు మనం చూస్తున్నాం, పేరెంట్స్కి రివర్స్ అవ్వడం, చాలా మాటలు దూషించడం, ఇలాంటివన్నీ చూస్తున్నాం కదా. సో ఈ మాటలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ ఏజ్కి వాళ్ళు మాట్లాడేదానికి అసలు సంబంధం ఉండదు. సో ఎలా అంటే పిల్లలకి మనం బౌండరీస్ అని నేర్పించట్లేదు. అంటే హద్దులు, పిల్లలకి హద్దులు, ఇది అలౌడ్ లేదు అని చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఇప్పుడు ఒక 3 year old వచ్చి నన్ను కొట్టాడు అనుకోండి మా ఇంట్లో, నేను చెప్తాను నాన్న అలా కొట్టకూడదు అని చేయి పట్టుకుంటా. అలా ఒక 4-5 times చేస్తే వాడికి అర్థమవుతుంది. ఓకే నన్ను అమ్మని కొట్టకూడదు, నాన్నని కొట్టకూడదు అని వాడికి గట్టిగా ఒకసారి బెదిరించాల్సి వస్తుంది. నో, దీనివల్ల తగులుతుంది. ఎందుకంటే నేను అది అలౌ చేస్తే వాడు రేపు స్కూల్కి వెళ్ళాక వేరే వాళ్ళని కొట్టేస్తాడు. అప్పుడు చిన్నపిల్లల్ని కొడితే వాళ్ళకి ఇంకా గట్టిగా తగులుతుంది, స్కూల్లో పెద్ద ఇష్యూ అయిపోతుంది, స్కూల్ నుంచి కూడా తీసేయవచ్చు. కాబట్టి ఆ బౌండరీస్ ఎక్కడ నేర్చుకోవాలి? వాడు ఇంట్లో నేర్చుకోవాలి. చిన్నగా ఉన్నప్పుడు వాడు కొట్టినప్పుడు నేను అవి కొట్టు అని ముద్ద అనిపిస్తుంది. అప్పుడు వాడు పెద్దయ్యాక కొడితే మన నొప్పేస్తుంది, అది బిహేవియర్ ఇష్యూ అయిపోతుంది. కాబట్టి చిన్నప్పటి నుంచి ఏ హద్దుల్లో ఏ బిహేవియర్ ఇష్యూస్ని అయితే కంట్రోల్ చేయాలో అది కంట్రోల్ చేయకుండా ఎంకరేజ్ చేస్తే ప్రాబ్లమ్స్. ఆటిజం పెరుగుతుందా లేక మనమే ఆలస్యంగా గుర్తిస్తున్నామా? సో ఆటిజం అనేది ఒక న్యూరలాజికల్ కండిషన్. ఓకే, ఆటిజం ఎలా అంటే ఇప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఫాదర్కి డయాబెటీస్ ఉంది అంటే నాకు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా హై, ఎందుకంటే నాకు ఆల్రెడీ నా ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉంది. నేను రోజు వెళ్ళి షుగర్ తినేసి, డోనట్స్ తినేసి, రోజు పెప్సీలు, కోక్లు, జ్యూస్లు తాగేస్తే డెఫినెట్లీ ఒక 1 yearలో నాకు డయాబెటీస్ వచ్చేస్తుంది. అంటే నాకు ఆల్రెడీ డయాబెటీస్కి సంబంధించిన జీన్స్ నా బాడీలో ఉంటాయి, కానీ అవి పడుకొని ఉంటాయి, డార్మెంట్ స్టేజ్లో ఉంటాయి అన్నమాట. వాటిని యాక్టివేట్ ఎలా చేస్తాను నేను? షుగర్ తింటే అప్పుడు ఆ జీన్స్ అన్ని యాక్టివేట్ అవుతాయి. ఎపిజెనెటిక్స్ అంటారు దీన్ని. ఓకే, ఆ జీన్స్ని మనం యాక్టివేట్ చేస్తున్నాం, డార్మెంట్గా ఉన్న జీన్స్ని, బికాజ్ మనం ఆ ఎన్వైర్న్మెంట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఆ షుగర్ రిచ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేసి ఇన్సులిన్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తున్నాం. అలాగే ఏ పిల్లలైతే ప్రాపర్గా, కొంతమంది పిల్లలకి ఆటిజం లక్షణాలు ఉండొచ్చు, కానీ చిన్న చిన్న లక్షణాలు అక్కడక్కడ కనిపించినా కానీ ఎన్వైర్న్మెంట్ అనేది కండ్యూసివ్గా లేనప్పుడు ఆ లక్షణాలు ఎక్కువగా ఎంకరేజ్ అవ్వవు అనమాట. ఫోన్లు పెట్టేసి రోజంతా వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసి, టీవీ పెట్టేసి, ల్యాప్టాప్లు ఇచ్చేసి చిన్నప్పుడే అసలు మనుషులతో కాంటాక్ట్ లేకుండా చేస్తే డెఫినెట్లీ ఆ ఆటిజం జీన్స్ అనేవి యాక్టివ్ అవుతాయి కొంతమంది పిల్లల్లో ఏంటి స్టాండర్డ్ ఆటిజం, క్లాసిక్ ఆటిజం అంటారు. ఆ పిల్లల్లో చిన్నప్పటి నుంచే మీకు లక్షణాలు ఉంటాయి, అంటే ఏం చేయకుండా కూడా దే ఆర్ షోయింగ్ ఆటిజం, ఫుల్ బ్లోన్ ఆటిజం సిమ్టమ్స్ వితౌట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. సో మనము పిల్లలకి ఎలాంటి కండిషన్స్లో బ్రింగప్ చేస్తున్నామో అది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఏంటి అంటే మనకి ఇప్పుడు డయాగ్నోస్టిక్ ఎబిలిటీ అనేది చాలా పెరిగింది. అంటే మనం ఇప్పుడు చాలా టూల్స్ ఉన్నాయి, పేరెంట్స్కి అవేర్నెస్ పెరిగింది.
ఆటిజం లక్షణాలు కనిపించగానే వాళ్ళు వెళ్తున్నారు క్లినిక్స్కి వెళ్ళి ఆ డయాగ్నోసిస్ చేయించుకుంటున్నారు. ముందు డయాగ్నోసిస్ యాక్సెసిబిలిటీ అంత లేదు, అవేర్నెస్ జీరో. 4-5 ఇయర్స్కి 6 ఇయర్స్ కూడా వచ్చేవాళ్ళు. ఇప్పుడు కూడా వస్తున్నారు ఊర్ల నుంచి పిల్లలు, లేట్గా వస్తున్నారు. కానీ హైదరాబాద్లో ఉన్న పిల్లలు మాత్రం 2 ఇయర్స్ కల్లా మా దగ్గరకు వస్తున్నారు. Yes. ఆటిజం ఉన్న పిల్లల్ని గుర్తించడం అంటే 2 ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతుంది, దానికన్నా ముందు మనం గుర్తించగలుగుతామా? దానికన్నా ముందు కూడా వస్తున్నారు. 1.5 ఇయర్స్, 1 ఇయర్ ఎలా కూడా అంటే వస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ టైం నుంచి మనకి అంటే స్కానింగ్లో మనకు తెలిసే అవకాశం ఉందా, లేకపోతే పిల్లలు పుట్టిన తర్వాత ఆటిజం అనేది మనకు తెలుస్తుంది? ఎలా అంటారు అసలు autism? ప్రెగ్నెన్సీ అప్పుడు ఆటిజం గురించి మనకు తెలియదు. అలాంటి ఇంకా టెస్ట్లు మనకి ఈ ప్రపంచంలో ఎక్కడా లేవు. పిల్లలు పుట్టాక అరౌండ్ 1-1.5 ఇయర్స్ నుంచి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఒకటేమో ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడము, పేరు పిలిచినా పలకకపోవడము, కొన్ని స్టిమ్మింగ్ బిహేవియర్స్ అంటారు, హ్యాండ్ ఫ్లాపింగ్, టో వాకింగ్, కొన్ని లైట్స్ వైపు చూడడము, సెన్సరీ ఇష్యూస్ ఉండడము, పిల్లలతో ఆడుకోకపోవడము, వేరే మనుషుల్లో ఇంట్రెస్ట్ చూపించకపోవడము, ప్లస్ రొటీన్స్ చాలా రిజిడ్గా ఒకే రొటీన్ ఫాలో అవ్వడము, రోజు అదే విధంగా అదే యాక్టివిటీ అదే విధంగా అదే సీక్వెన్స్లో చేస్తాను అని మారం చేయడము, ప్లస్ కొన్ని సెన్సరీ ఇష్యూస్, క్లాసిక్ సెన్సరీ ఇష్యూస్, బ్రష్ చేయడం ఇష్టపడకపోవడం, కోమింగ్ ఇష్టపడకపోవడం, షాంపూ ఇష్టపడకపోవడం, కొన్ని టైప్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ తినడం, అంటే 2 or 3 ఫుడ్ ఐటమ్సే తింటారు, ఇంకా వేరేవి తినరు. కొంతమంది పిల్లలు చూ చేయకపోవడము, ఓన్లీ సాఫ్ట్ ఫుడ్డే తినడము, అట్లా రకరకాల లక్షణాలు చూపిస్తున్నారు పిల్లలు. నమలడం అనేది కూడా చేయట్లేదు కొంతమంది, అది అందరు కాదు, నార్మల్ పిల్లలు కూడా ఈ మధ్య నమలట్లేదు. ఎందుకంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ సాఫ్ట్ ఫుడ్ పెట్టేస్తున్నారు పేరెంట్స్. స్క్రీన్ ముందర పెడతారు, మెత్తగా ఫుడ్ మ్యాష్ చేసి నోట్లో పెట్టేస్తారు, వాళ్ళు మింగేస్తున్నారు పిల్లలు. అది నమలడం కూడా వాళ్ళకి నేర్పించట్లేదు పేరెంట్స్. వాడు నమలట్లేదు, లేకుంటే 5 minutesలో తినేస్తాడు సాఫ్ట్ ఫుడ్ అయితే. నమలే ఫుడ్ పెడితే వాడు 1 గంట తింటాడు. నాకు అంత టైం లేదు పిల్లలకి పెట్టడానికి. సో నేను ఫోన్ పెట్టేసి 10 minutesలో సాఫ్ట్ ఫుడ్ పెట్టేస్తాను. నాకు నిన్ననే ఒక పేరెంట్ వచ్చారు, వాళ్ళు నాకు చెప్తున్నారు చికెన్ అండ్ మటన్ కూడా మిక్సీలో వేసి పెడతారట పిల్లలకి. రైస్ అండ్ చికెన్ కర్రీ బోన్లెస్ పీసెస్ అలా రైస్లో మిక్సీ పట్టించేసి అది పెడతారట, రైస్లో మటన్ పీసెస్ మిక్సీ పట్టించేసి పెడతారట. బాబుకి 5 or 6 years అనమాట. అది ఈ మధ్య చాలా కామన్ అయింది పేరెంట్స్కి. వాడు తినట్లేదు. వాళ్ళకి నమలడం అనేది 1 year నుంచే నేర్పించాలి పిల్లలకి. సడన్గా 6 yearsకి రాదు నమలడం. నేను చిన్నప్పటి నుంచి ఒకటి విన్నాను, మనకి 32 పనులు ఇచ్చింది, 32 సార్లు నమిలి మింగాలి అని చెప్పేసి నేను వింటూ వచ్చాను. కానీ ఇప్పుడు చూస్తే ఆ పండ్లు కూడా ఉండట్లేదు చిన్నపిల్లలకి, ఎందుకంటే పళ్ళు పాడైపోతున్నాయి. సాఫ్ట్ ఫుడ్ పెట్టి, షుగరీ ఫుడ్ పెట్టేసి, మీరు ఎంత సాఫ్ట్ ఫుడ్ తింటే అంత సాఫ్ట్ ఫుడ్ అనేది మన మౌత్లో ఉండిపోతుంది. రిన్స్ చేసుకోవాల్సి వస్తుంది మౌత్ వాటర్తో. ఓకే, చిన్నపిల్లలకి రిన్స్ అవన్నీ రాదు, వాళ్ళకి రిన్స్ చేయడం కూడా రావట్లేదు. ఇలా మనము నోట్లో నీళ్లు పోసుకొని పుక్కలించి ఉమ్మేస్తాం కదా, అది కూడా వాళ్ళకి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి వాటర్ని ఎలా, అది ఆ మూవ్మెంట్ ఎలా చేయాలో వాళ్ళకి రావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి నమలడమే రాదు, జా మూవ్ చేయడం కూడా రావట్లేదు. దాని వల్ల కూడా స్పీచ్ డిలేస్ వస్తున్నాయి. అంటే గాజు బొమ్మలాగా చూస్తున్నాం మరి ఘోరంగా పిల్లల్ని. విచిత్రమైన ప్రాబ్లమ్స్ మేము చూస్తున్నాం. మేము ఇంతవరకు ఎప్పుడు చూడని ప్రాబ్లమ్స్ మేము చూస్తున్నాం పిల్లల్లో. ఏవైనా 10 లక్షణాలు కనిపిస్తే పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్లో ఒక 10 లక్షణాలు కనిపిస్తున్నాయి, మీరు అబ్జర్వ్ చేస్తున్నారంటే పేరెంట్స్ జాగ్రత్త పడాల్సిన ఆ 10 లక్షణాలు ఏంటి పిల్లల విషయంలో? ఒకటేమో పిల్లలు పేరు పిలిచినా పలకట్లేదు, వేరే పిల్లలతో ఆడుకోవట్లేదు, ఒక్కడే ఆడుకుంటున్నాడు కార్నర్లో ఇంట్లో, వాడి పాటికి వాడే. 4th ఏంటి అంటే సెన్సరీ ఇష్యూస్ ఉన్నాయి. సెన్సరీ ఇష్యూస్ అంటే తల దువ్వనివ్వకపోవడం, షాంపూ చేయనివ్వకపోవడం, హెయిర్ కట్ సతాయించడం, నెయిల్ కట్ సతాయించడం, అలాంటివి. ఓకే, 5th ఏంటి అంటే పేరెంట్స్తో జాయింట్ అటెన్షన్ అంటారంటే పేరెంట్స్కి ఒక టాయ్ తీసుకెళ్ళి చూపించడం, చూడు నా బొమ్మ ఎలా ఉంది, నేను ఇది కట్టాను చూడు అని, అదొకటి. సెకండ్ ఏమో ఇలా పేరెంట్స్ ఇలా చూడు నాన్న అక్కడ చూడు అంటే ఈ ఫింగర్ ఫాలో అవ్వాలి. చిన్నపిల్లలు 2 years ఉన్న పిల్లలు ఈ ఫింగర్ని ఇలా ఫాలో అయ్యి మనం ఎక్కడ చూపిస్తున్నామో అక్కడ వాళ్ళు చూడాలి. ఇప్పుడు నా దగ్గర ఒక 2 year old ఉంటే నన్ను అక్కడ చూడు, అక్కడ ఒక బర్డ్ ఉంది చూడు అంటే వాడు నా ఫింగర్ ఫాలో అవ్వాలి. అది ఫాలో అవ్వడం జాయింట్ అటెన్షన్ అంటారు. నేను కథలు ఏదన్నా చిన్న వాడి వయసుకు తగ్గ కథలే చెప్తే వాడికి అర్థం కావాలి. ప్లస్ వాడు నన్ను చిన్న క్యూరియాసిటీ క్వశ్చన్స్ అడగొచ్చు, ఇదేంటి అదేంటి, దీన్ని ఏమంటారు దాన్ని ఏమంటారు, అలాంటి క్వశ్చన్స్ అడగాలి. పిల్లలు 1.5 years కల్లా
మాట్లాడకపోయినా కానీ మనం మాట్లాడిందంతా అర్థం చేసుకోగలుగుతారు, చాలా వరకు అర్థం చేసుకుంటారు. ఓకే, అది అర్థం చేసుకోలేదు అనుకోండి, దెన్ ఇట్స్ అ ప్రాబ్లం ఫర్ దెమ్. ఓకే, అండ్ నిద్రపోకపోవడం, రాత్రిపూట 2 వరకు 3 వరకు నిద్రపోకపోవడము, చాలా లైట్ స్లీపర్ అంటారు కదా, చిన్న చప్పుడైనా లేవడం, ఇంకా అప్పటి నుంచి మళ్ళీ పడుకోకపోవడం. సో ఇలాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు మ్యామ్. ఇప్పుడున్న టైంలో మేము మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ని చూస్తుంటే 1 అయినా పడుకోవట్లే, ఇది 2 అయినా పడుకోవట్లే, ఇది నైట్ అంతా మెలుకుతూనే ఉంటుంది, మాకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి చాలా మంది పేరెంట్స్ ఈ కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇది అంటే చాలా మందిలో ఇది ఒక సిమ్టమ్ లాగా మనం అవును, మాట్లాడచ్చా? సో ఎలా అంటే ఇప్పుడు పిల్లలు ఎప్పుడు పడుకుంటారు, పిల్లలు మా టైంలో 7 చీకటి పడింది అంటే మేము ఎక్కడ ఉన్నా కానీ ఇంటికి వచ్చేయాలి. దట్స్ ఇట్, 6-6:30 మాక్సిమం. ఎండాకాలం అయితే 6:30, 7 మధ్యలో చీకటి పడుతుంది. చలికాలం అయితే 5:30 to 6 మధ్యలో చీకటి పడుతుంది. చలికాలం 6 కల్లా ఇంటికి వచ్చేయాలి, ఎండాకాలం 6:30 కల్లా ఇంటికి వచ్చేయాలి. ఇంటికి వచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకొని చక్కగా కూర్చొని హోంవర్క్ చేసుకోవాలి. 7 o'clock 7:30 అమ్మ పిలిస్తే డిన్నర్ రెడీ అని వెళ్ళి డిన్నర్ తినాలి, అందరు కలిసి ఒకటేసారి డిన్నర్ తిని 8 o'clock 8:30 కల్లా నిద్రపోవాలి. మళ్ళీ మార్నింగ్ 6:30 కల్లా మేమే లేస్తాము, ఎందుకంటే 10 to 12 hours మంచిగా నిద్రపోతాం కాబట్టి. తనివి తీరా నిద్రపోయి మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెష్గా స్నానం అది చేసి బ్రష్ చేసుకుని స్నానం చేసుకుని టిఫిన్ తిని టిఫిన్ ప్యాక్ చేసుకొని 7:30-8 కల్లా స్కూల్కి వెళ్ళిపోతాం. ఓకే, అదొక రిథమ్, ఒక రొటీన్ మన లైఫ్లో. ఈ మధ్య పిల్లలకి ఒక రొటీన్ లేదు. వాళ్ళ నాన్న 10కి వస్తే 10 వరకు వీళ్ళు వెయిట్ చేస్తుంటారు, వాళ్ళ నాన్న 12కి వస్తే 12 వరకు వెయిట్ చేస్తారు, వాళ్ళ నాన్న 2కి వస్తే 2 వరకు కూడా వెయిట్ చేస్తారు. 2 years పిల్లలు. నాకు మదర్స్ చెప్తారు, మా హస్బెండ్ వచ్చేదాకా వీడు పడుకోరు. మీ హస్బెండ్ 2కి వస్తే వీడు 2 వరకు ఎందుకు మెలుకుతూ ఉన్నాడు? 2 ఆప్షన్స్ ఉన్నాయి మీకు. వీడు 9 కల్లా నిద్రపోవాలి, లేకుంటే మీ హస్బెండ్ 9 లోపల రావాలి ఇంటికి. వీడు 2 వరకు మెలకు ఉండకూడదు, వీడికి అది మంచిది కాదు, వీడి బ్రెయిన్ డెవలప్మెంట్కి అది డెట్రిమెంటల్. ఎందుకంటే పిల్లలు పడుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది. మీరు వాడిని పడుకోనివ్వకుంటే బ్రెయిన్ ఎలా డెవలప్ అవుతుంది? దట్స్ అ బిగ్ ప్రాబ్లం. ప్లస్ భయం కూడా తెలియదు కొంతమంది పిల్లలకి. అంటే కింద పడిపోతాను, ఈ టేబుల్ మించి దూకితే నాకు దెబ్బ తగులుతుంది, బాల్కనీ ఎక్కేస్తారు, తెలీదు, కాన్సిక్వెన్సెస్ తెలియవు. సో ఇది కూడా ఒక లక్షణం పేరెంట్స్ గమనించాల్సింది. కాబట్టి నిద్ర అండ్ బిహేవియర్ ఆర్ వెరీ క్లోజ్లీ లింక్డ్. ఇప్పుడు మనం కూడా సరిగ్గా నిద్రపోకుంటే మన నెక్స్ట్ డే అంతా పాడైపోతుంది, చిరాగ్గా ఉంటుంది, గట్టిగా అరిచేస్తాం వేరే వాళ్ళ మీద. వాళ్ళకి అర్థమవుతుంది ఏంటి తేడాగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళు అని. చిన్నపిల్లలు రోజు అలాగే బిహేవ్ చేస్తారు కదా, వాళ్ళు రాత్రి నిద్ర సరిపోవట్లేదు. పేరెంట్స్ అంటారు వాడు ఎప్పుడు పడుకున్నా మార్నింగ్ వాడు 7కి లేవకూడదు, అట్లా అయితే మరి వాడికి 10 to 12 hours నిద్రపోవాలి. అది డెవలపింగ్ బ్రెయిన్కి కావాల్సిన నిద్ర అంతా అది ఇవ్వట్లేదు ఈ మధ్య పిల్లలకి పేరెంట్స్. నిద్ర అనేది చాలా కరువైపోయింది పిల్లలకి. ప్రశాంతంగా నిద్రపోవడం అనేది ఇంకా కరువైపోయింది. టీవీ ఒకవైపు నడుస్తూనే ఉంటుంది, లైట్లన్నీ ఆన్ సోఫాల మీద పడి నిద్రపోతారు పిల్లలు, వాళ్ళకు ఒక ప్రాపర్ డెడికేటెడ్ స్పేస్ లేదు. స్లీప్ హైజీన్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. అంటే ఇంట్లో స్లీప్ హైజీన్ ఉండాలి మన అందరికీ. అంటే ఆఫ్టర్ 6 o'clock బ్రైట్ లైట్స్ ఉండకూడదు, ఎక్కువ యాక్టివిటీ ఉండకూడదు లివింగ్ రూమ్లో. గట్టిగా న్యూస్ ఛానల్స్ ఢీ మన సౌండ్లు వచ్చే ఛానల్స్ పెడితే పిల్లలు నిద్రపోరు. ఎక్సైట్మెంట్ కదా, పిల్లలు అనుకుంటారు అయ్యో నేను లోపలికి వెళ్ళి నిద్రపోతే ఐ మిస్సింగ్ ఆల్ ద ఫన్ అనుకుంటారు. లివింగ్ రూమ్ బోరింగ్గా అయితేనే బెడ్రూమ్లోకి వెళ్తాం. లివింగ్ రూమ్లో ఎంత ఎక్సైట్మెంట్ ఉంటే మనం బెడ్రూమ్లోకి వెళ్ళాం కదా. ఐ ఫీల్ దట్ అయ్యో అమ్మ నాన్న ఐ హ్యావింగ్ ఫన్, ఐఎమ్ మిస్సింగ్ అవుట్ ఫన్ అని. సో నేను పేరెంట్స్కి చెప్తాను 6 o'clock టీవీ ఆఫ్ చేసేయండి, లైట్లన్నీ డిమ్ చేసేయండి, అనవసరమైన లైట్లన్నీ ఆఫ్ చేసేయండి. 6:30 కల్లా డిన్నర్ పెట్టేయండి, 7:30 కల్లా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి లైట్ ఆఫ్ చేసి మంచం మీద లై డౌన్ చేయండి. ఒక గంటలో వాడే నిద్రపోతాడు, మీరు ఏం చేసే అవసరం లేదు, బోర్ కొట్టేస్తుంది వాడికి. అవునా కదా? మీరు బెడ్రూమ్కే తీసుకెళ్ళకుంటే వాడు ఎలా నిద్రపోతాడు? ఇట్స్ నాట్ పాసిబుల్. బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం తినిపించాల్సిన ఆహార పదార్థాలు మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఏంటి అంటే omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి అనమాట. omega-3, omega-6. మనకు కావాల్సింది omega-3 అంటే డ్రై ఫ్రూట్స్, నెయ్యి, మంచి క్వాలిటీ ఆయిల్స్, కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్, కోకోనట్ ఆయిల్, అలాంటి ఆయిల్స్లో ఇలాంటి గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ప్లస్ జనరల్గా అన్ని వైటమిన్స్ మినరల్స్ రిచ్ ఉన్న ఫుడ్ అంటే ప్రాపర్గా మన సౌత్ ఇండియన్ తెలుగు ఫుడ్. మనం ఇంట్లో వండుకునే అన్నం, పప్పు, నెయ్యి, కూర, పచ్చళ్ళు, పొళ్ళు, వీటన్నిటిలో ఇవన్నీ ఉంటాయి. మనం ఏం స్పెషల్గా తినే అవసరం లేదు. మనం చిన్నప్పుడు మన పేరెంట్స్ ఏం తిన్నారో అది మనం ఇప్పుడు మన పిల్లలకి పెడితే దే విల్ గెట్ ఆల్ ద న్యూట్రిషన్ దట్ దే నీడ్. ఎక్స్ట్రా న్యూట్రిషన్ అవసరం లేదు. మన
ట్రెడిషనల్ ఫుడ్ నుంచి ఎప్పుడైతే మనం దూరంగా వెళ్తున్నామో అప్పుడు మనకి న్యూట్రిషన్ అందదు. Yes. పిల్లలు చాలా మంది కోపంగా ఉంటారు, మొండితనంగా ఉంటారు, హైపర్ యాక్టివ్ కూడా ఉంటారు. దీనికి గల అసలు కారణం ఏంటంటారు? ఒకటేమో చైల్డ్కి ADHD అయి ఉండొచ్చు. ఒకవేళ కన్సిస్టెంట్గా అలాంటి బిహేవియర్ ఉంటే ADHD అయి ఉండొచ్చు. లేదు అంటే ఆ చైల్డ్కి డిసిప్లిన్ అనేది అర్థం కావట్లేదు, మనం ఇంట్లో డిసిప్లిన్ చేయలేదేమో. ఈ 2 కారణాలు కూడా అయి ఉండొచ్చు. సో నేను మీకు ఇందాక బౌండరీస్ అని చెప్పాను కదా, ఆ బౌండరీస్ అనేవి చిన్నప్పటి నుంచి నేర్పించాలి. సడన్గా బౌండరీస్ అర్థం చేసుకోలేరు పిల్లలు. వాళ్ళకి ఒక వయసు వచ్చాకే అది అర్థమవుతుంది. అంటే ఒక వయసులో నుంచి నేర్పిస్తేనే అది అర్థమవుతుంది. సడన్గా 7 yearsకి బౌండరీస్ వాడికి అర్థం కావు. 2 years నుంచి 1 year నుంచి మొదలు పెట్టాలి. ఇది నువ్వు అలౌడ్, ఇది నాట్ అలౌడ్, ఇలా స్క్రీమ్ చేయొచ్చు, ఇక్కడ స్క్రీమ్ చేయొచ్చు, ఇక్కడ చేయకూడదు, చేస్తే ఎందుకు చేసావు అని వాడితో కూర్చొని వాడితో మాట్లాడాలి. ఓకే, కో-రెగ్యులేషన్ అని అంటారు ఒక కాన్సెప్ట్. ఆ కో-రెగ్యులేట్ పేరెంట్స్ ఎప్పుడైతే పిల్లలతో చేసుకుంటారో అప్పుడు బిహేవియర్ ఇష్యూస్ ఆల్మోస్ట్ జీరోగా ఉంటాయి. ఎప్పుడైతే చైల్డ్కి కో-రెగ్యులేట్ చేసే వాళ్ళు ఇంట్లో లేరు అంటే బిహేవియర్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. రెగ్యులేషన్ని తనను రెగ్యులేట్ చేసుకోలేకపోతున్నాడు చైల్డ్ అని అర్థం. స్పీచ్ డిలేగా వస్తే ఎంతవరకు వెయిట్ చేయాలి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి? యూజువల్గా పిల్లలు 1.5 year కల్లా మాట్లాడతారు. ప్లస్ మనం మాట్లాడింది చాలా వరకు అర్థం చేసేసుకుంటారు. మదర్ టంగ్, ఇంట్లో ఏ భాష మాట్లాడుతారు, లెట్స్ సే దట్. ఇప్పుడు కొంతమంది ఇంగ్లీష్ మాట్లాడతారు అనుకోండి, ఇంగ్లీష్ ఓకే, అట్లీస్ట్ ఒక్క భాషను మంచిగా అర్థం చేసుకోగలుగుతారు. మీ చైల్డ్ ఆ భాష అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే డెఫినెట్గా ఇమీడియట్గా మీరు డెవలప్మెంటల్ స్క్రీనింగ్ చేయించాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. డిలే చేయొద్దు. 1.5 year వరకు ఒకవేళ చైల్డ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ కాకుంటే స్పోకెన్ కానీ అండర్స్టాండింగ్ కానీ మీరు అప్పుడు ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సింది. పిల్లల భవిష్యత్తుని మార్చే పేరెంటింగ్ సీక్రెట్స్, అమ్మ నాన్న అంటే వాళ్ళకి చెప్పాల్సినవి ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంట్లో ఒక రొటీన్ ఫాలో అవ్వడం. మన చిన్నప్పుడు ఎలా జరిగేది, మార్నింగ్ టైంకి లేవడం అంటే సన్రైజ్తో లేవాలి, సన్సెట్తో పడుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంట్లో వండిన ఫుడ్ తినాలి. మన ట్రెడిషనల్ ఫుడ్సే చిన్నప్పటి నుంచి పెట్టడం అలవాటు చేస్తే పిల్లలకి అలవాటు అయిపోతుంది. వాళ్ళకి మనకి న్యూజిలాండ్ కివీస్ అవసరం లేదు, అమెరికన్ పేర్స్ అవసరం లేదు, మనకి హైదరాబాద్లో దొరికే జామ పండ్లు సరిపోతాయి. ఓకే, దగ్గర అంటే లోకల్ అంటారు కదా, లోకల్గా గ్రో అయ్యే ఫుడ్స్, లోకల్గా అవైలబుల్ ఫ్రూట్స్ సరిపోతాయి. మనకి ఇంపోర్టెడ్ ఫ్రూట్స్ అవసరం లేదు, ఫ్రూట్ జ్యూసెస్ అవసరం లేదు, షుగరీ ఫుడ్స్ అవసరం లేదు, మెక్డానల్డ్స్ అవసరం లేదు. నార్మల్గా ఇడ్లీ, దోశ, ట్రెడిషనల్ ఫుడ్స్ తిని కూడా పిల్లలు చాలా హ్యాపీగా హెల్తీగా డెవలప్ అవుతారు. ప్లస్ ఆడుకోనివ్వాలి పిల్లల్ని. చిన్నప్పటి నుంచి లర్నింగ్ అని వాళ్ళని లర్నింగ్లో పెట్టకూడదు. 5 years వరకు పిల్లలు ఫ్రీగా ఎక్కడ ఆడుకోమంటారు మ్యామ్? అదొక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. దానికి నేను ఆన్సర్ చేయలేను. ఒకవేళ మీ అపార్ట్మెంట్లో కింద స్పేస్ ఉన్నా వెళ్ళండి, పిల్లల్ని పార్క్కి తీసుకెళ్ళండి. మీ దగ్గరలో ఏదైనా పార్క్ ఉంటే అక్కడికి తీసుకెళ్ళండి. మెయిన్ క్వశ్చన్ అయిపోయింది, ఎందుకంటే అందరూ అపార్ట్మెంట్స్ లో ఇరుక్కుపోయాము. ఎక్కడ చూసినా కూడా అపార్ట్మెంట్ ఎంత లగ్జరీగా ఉంటే వాళ్ళ లైఫ్ అంత లగ్జరీగా ఉందని అనుకుంటున్నారు. కానీ పిల్లల భవిష్యత్తు ఏంటనేది అసలు ఆలోచించట్లే. ప్లే స్కూల్లో వేస్తున్నారు, కానీ అది నిజంగా ప్లే స్కూల్ అయినా అది కూడా ఆలోచించట్లేదు పిల్లలు. అంటే పేరెంట్స్ అసలు ఆ మట్టిలో ఆడుకోవాలి అనేది నేర్పించట్లేదు. అన్ని వీడియో గేమ్స్ అయిపోయాయి. నేను చూసినంత వరకు, ఇప్పుడు నేను వస్తున్న పిల్లల్ని చూస్తున్నట్టయితే వాళ్ళు మట్టికి వెళ్ళడం లేదు. వాళ్ళు ఆడుకుంటేనే వాళ్ళ బ్రెయిన్ డెవలప్, అంటే పేరెంట్స్ పిల్లల్ని అలౌ చేయాలి ఆడుకోవడానికి. అలౌ చేస్తేనే చిన్నప్పటి నుంచి ట్యూషన్లకు పంపించేయడము, గంటలు ట్యూషన్లు క్లాసులకు పంపడము, ఈ కోచింగ్ క్లాసు, ఆ కోచింగ్ క్లాసు, ఈ హాబీ క్లాసు, ఆ హాబీ క్లాస్ కాకుండా ఫ్రీ ప్లే అంటే ఓపెన్ ఎండెడ్ ప్లే, వాడి ఇష్టం వచ్చింది వాడు ఆడుకునేలాగా, అలాంటి ఫ్రీ ప్లే వల్ల బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది, నాట్ రెస్ట్రిక్టెడ్ ప్లే. రైట్. ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ దానికి వెళ్దాం. మొబైల్ అంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు నేను అడిగే దానికి అది సేఫా అన్సేఫా లేకపోతే ఎస్ నో అందులో మీరు చెప్పేసేయండి. లైక్ మొబైల్ నో. యూట్యూబ్ కిడ్స్ సేఫర్ అన్సేఫ్? అన్సేఫ్. కార్టూన్ నెట్వర్క్ ఎంతసేపు చూడొద్దు? నో. చాక్లెట్ ఎంతవరకు తినొచ్చు? అంటే రోజుకొకటి తినొచ్చా లేకపోతే అసలు తినొద్దా? తినకుంటే మంచిది, తినాలి తప్పదు అంటే మేబీ వన్స్ a week. వన్స్ a week? యా. షుగర్ పూర్తిగా మానేయాలా?
కొంతవరకు మనం తినే అన్ని ఫుడ్‌లో షుగర్ ఉంటుంది. ప్రతి ఫుడ్‌లో షుగర్ ఉంటుంది. కాబట్టి పిల్లలకి న్యాచురల్ షుగర్స్ అలవాటు చేస్తే ముందు నుంచి బెటరు. ప్రతి దాంట్లో ఆర్టిఫిషియల్ షుగర్ పైనుంచి చేస్తే వాళ్ళు న్యాచురల్ షుగర్‌ని టేస్ట్ చేయలేరు. ఘీ ఎంతవరకు ఇవ్వచ్చు? మన అమ్మలు మనకి ఎంత ఇచ్చారో అంత ఇవ్వచ్చు. డ్రై ఫ్రూట్స్ డైలీ తినొచ్చా లేకపోతే వీక్లీ వన్స్ తినొచ్చా? డైలీ తినొచ్చు. లిమిటెడ్ పోర్షన్‌లో తినొచ్చు. 5, 6 అలాగా. ట్యూషన్ బిఫోర్ 5 years అవసరమా? ట్యూషన్ అసలు ఎప్పుడూ అవసరం లేదు ఐడియల్‌గా. చైల్డ్ స్ట్రగుల్ అవుతుంటే ఆ ఒక్క సబ్జెక్ట్‌కి ట్యూషన్ పెట్టించాలి. ప్రతి సబ్జెక్ట్‌కి చిన్నప్పటి నుంచి ట్యూషన్ అవసరం లేదు. వన్ పేరెంటింగ్ హ్యాబిట్ ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ స్టార్ట్ టుడే అంటే మీరు ఏం చెప్తారు? వేకప్ విత్ సన్‌రైజ్, గో టు బెడ్ విత్ సన్‌సెట్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మీ విలువైన సమయాన్ని మా కోసం, మా పిల్లల కోసం కేటాయించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.